Friends, another happy couple. They are married for more than 2 years. వాళ్ళు ట్రీట్మెంట్ వేరే చోట తీసుకున్నాము, ప్రెగ్నెన్సీ రాలేదని వచ్చారు, మందులు చాలా వాడున్నామని వచ్చారు. లేడీకి ఏమో బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి ఇద్దరివి, బట్ లేడీ హ్యాస్ పీసీఓడి. పార్ట్నర్ హస్బెండ్కి మొటిలిటీ స్పర్మ్ మూవ్మెంట్ బాగా తక్కువ ఉండింది. సో వీ హ్యాడ్ టు డూ IUI. దే లక్కీ దే కన్సీవ్డ్ ఇన్ ఫస్ట్ IUI అటెంప్ట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, జస్ట్ మేము లెట్రోజాల్ ఇచ్చాము 5 days. 5 days తర్వాత స్కాన్ చేసి చూస్తే ఎగ్ పెరగడం స్టార్ట్ అయింది. ఇంకొక 3 days లెట్రోజాల్ ఇచ్చిన తర్వాత ఒక 3 doses ఆఫ్ FSH ఇచ్చాము. అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇస్తాం ఎగ్స్ పెరగడం, ఫాలికల్ పెరగడానికి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం కదా, దీంతో ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి పెరగడానికి. సో జస్ట్ బికాజ్ IUI కాబట్టి ఒక్క ఎగ్నే టార్గెట్ చేస్తాం కాబట్టి 25 units ఇచ్చాను అంతే. 3 days 25 units ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇచ్చాను. తర్వాత IUI చేశాము. IUI 7 ప్రిపరేషన్ కూడా మెటిక్యులస్గా చేసుకుంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్, అంటే స్కాన్ గైడెన్స్తో మనం కరెక్ట్గా ప్లేస్మెంట్ తెలుస్తుంది, ఎక్కడ ప్లేస్ చేయాలన్నది. అలా చేస్తే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. ఇది పేషెంట్కి ఫస్ట్ అటెంప్ట్లో పాజిటివ్ వచ్చింది, ఫస్ట్ IUIలోనే పాజిటివ్ వచ్చిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళకి ముందు ఎగ్ మ్యాక్సిమం లెట్రోజాల్తోనే ఎగ్ పెరిగిపోయింది. దాని మీద కొంత సపోర్ట్కి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇచ్చాను. లెట్రోజాల్ కామన్గా యూజ్ చేస్తున్నాం ఫాలికల్స్ పెరగడానికి, ఎగ్స్ పెరగడానికి. లెట్రోజాల్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.